టెట్ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు ప్రోగ్రాంలో ఇంగ్లీష్లో ఫ్రేజెస్ గురించి మనం తెలుసుకుందాం. మనతో సీనియర్ ఫ్యాకల్టీ అంబటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఫ్రేజెస్ ఎంత డెప్త్ వరకు చదవాల్సిన అవసరం ఉంది, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, మీకు కొన్ని ఇప్పుడు క్వశ్చన్స్ కూడా ఎలా రాబోతున్నాయని చెప్పేసి మనకు అంబటి శ్రీనివాస్ గారు వివరిస్తారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఇంగ్లీష్లో మరో సబ్జెక్ట్ ఫ్రేజెస్ సార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేజెస్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. And then let us discuss about today's topic, that phrases. Phrase is a third level of third unit of structures in English. First ఏంటంటే letters. There's a misconception, alphabet అంటారు. Alphabet is a set of letters. So letter తర్వాత రెండో గ్రూప్ ఏంటంటే word, group of letters. Then third is phrases. Phrase is a group of words. ఇది basic meaning. We know it, but that will help. So a group of words lo there are so many kinds of groups of words unnai. So basically as this exam goes on, the school syllabus, we have a very selected few basic phrases. రైట్ సార్, మనం ఫ్రేజెస్ ఎన్ని టైప్స్ అని తెలుసుకునే ముందు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చెప్పండి సార్. Yes, that would be better. సో మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అవి సింపుల్గానే ఉన్నా కొద్దిగా జనరల్లీ ఒక ప్రాబ్లం కూడా ఉంది ఫ్రేజెస్తో. యూసేజ్ తక్కువ, మనం ఎక్కువ యూజ్ చేయము, అందుకని అది కొద్దిగా డిఫికల్ట్ ఏరియా. రెండవది అవి కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటాయి. రెండో ప్రాబ్లం ఫ్రేజెస్తో. మూడోది ఏంటంటే ఈ ఫ్రేజెస్లో అన్ని వొకాబులరీ ఐటమ్కి ఉన్నట్టుగా ఒక ఫ్రేజ్కి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్కి చాలా మీనింగ్స్ ఉంటాయి. అది 3-4 డిఫరెంట్ మీనింగ్స్ ఉండొచ్చు. సో ఆ కాంటెక్స్చువలైజ్ చేసుకొని అర్థం చేసుకోవాలి, వాడాలి. సో చూద్దాం కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ ద స్క్రీన్, ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ అపియర్డ్ ఇన్ ద previous examinations is identify the meaning of the phrase that is underlined in the sentence. Sentence ichi then underlined, then we have to identify the meaning. As far as this is concerned, it's little easy, meaning okate gurtupattali, but it tests our knowledge. So question enti, the teacher gave out the books. Okay, గేవ్ అవుట్ ఉంది, ఎక్కువ వాడడం, మనం కొన్ని వాడతాం, మనం విల్ డిస్కస్ వెన్ వీ డిస్కస్ ద అదర్ థింగ్స్. వితౌట్ అవర్ నాలెడ్జ్ వీ హ్యావ్ బీన్ యూజింగ్ సమ్ మెనీ ఫ్రేజెస్. ఇది ఈ కేటగిరీ అని తెలియకుండా, దట్ విల్ డిస్కస్. ఇక్కడ ఇది కొన్ని వేరేగా ఉండొచ్చు, ఎందుకంటే బికాస్ వీ డోంట్ యూజ్. సో ఇక్కడ వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చూస్తే సోల్డ్, పర్చేస్డ్, కౌంటెడ్, డిస్ట్రిబ్యూటెడ్. ఇది గేవ్ అవుట్ అంటే ఇక్కడ ఏంటి, మేబీ హీ హ్యాస్ ఎక్స్ట్రా బుక్స్ ఆర్ he wanted to distribute books. ఆ మధ్యన చూస్తే వరంగల్లో ఒక అతను, he has a hobby of పుస్తకాల బండి అని పెట్టాడు. his hobby is to distribute books free of cost to some people who cannot afford, అండ్ కొంతమందికి డిస్కౌంట్తో అమ్మడం. సో మొత్తానికి పుస్తకాలను చదివే అలవాటును పెంచుతున్నాడు ఆయన. అట్లా ఇక్కడ తీసుకున్నట్టయితే మీనింగ్, వై ఆమ్ ఐ ఎక్స్ప్లెయినింగ్ దిస్, బికాస్ ఇందాక అనుకున్నట్టుగా ఒక ఫ్రేజల్ వర్బ్కి ఆర్ ఫ్రేజ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్. సో ఇక్కడ గేవ్ అవుట్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఈస్ ద మీనింగ్ దేర్. సో ఈ గేవ్ అవుట్ అది ఏమన్నా కావచ్చు సిచ్యువేషన్, వీ డు నాట్ నో. దిస్ క్వశ్చన్ అపియర్. సో దిస్ విల్ గివ్ అస్ అన్ ఐడియా వాట్ కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్ అండ్ what kind of a phrase would be asked like. Then another question that appeared in the previous exams is identify the meaning of the phrase underlined in the sentence. Same type వచ్చింది, చేంజ్ చేయలేదు ప్యాటర్న్ ని. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటి, మోహన్ టేక్స్ ఆఫ్టర్ హిజ్ మదర్. ఇది టిపికలే, మనం జనరల్ కామన్ మ్యాన్ యూజ్ చేయడం. ఇది కొద్దిగా ఈడియమ్స్ టిపికల్ అంటే కొన్ని అసలు యాక్చువల్గా దానికన్నా ఫ్రేజల్ వర్బ్స్ ఫ్రేజెస్ కొద్దిగా టిపికల్ అనిపిస్తుంది. What are the options? Options are resembles, likes, admires and dislikes. ఇక్కడ మోహన్ టేక్స్ ఆఫ్టర్ హిజ్ మదర్. సరే, నాకు టేక్స్ ఆఫ్టర్ తెలీదు. సమ్ టైమ్స్ ఒకసారి కొద్దిగా కాంటెక్స్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే,
కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ కూడా జరగచ్చు అక్కడ. టేక్స్ ఆఫ్టర్ అంటే మదర్ ఫస్ట్ ఓనర్షిప్ ఉండింది, తర్వాత ఈయన ఓనర్ అయిందేమో అన్న మీనింగ్ కూడా రావచ్చు అక్కడ. సో ఈడియమ్స్ లాగే ఇంకొకటి పాయింట్ ఏం చెప్పాలంటే ఫ్రేజెస్కి ఈడియమ్స్ లాగే వీటి మీనింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, రైట్. సో ఇక్కడ రిజెంబుల్స్ అంటే మనకు తెలియదు, లైక్స్ అంటే లైక్స్ ఆఫ్టర్ ఎందుకు వచ్చింది, సో లెట్ అస్ కీప్ ఇట్ అసైడ్. అడ్మైర్స్ అంటే లైక్స్ రెండు సిమిలర్, కొద్ది వేరియేషన్ ఉంది. డిస్లైక్స్ అంటే కూడా డిస్లైక్స్కి ఇంత ఈజీ వర్డ్ ఉండగా అదెందుకు ఇస్తున్నాడు అంత పెద్దది ఫ్రేజ్ అని అనుకోవచ్చు. సో ఆప్షన్ ఈస్ రిజెంబుల్స్. రిజెంబుల్ అంటే పోలికలు ఉండడం. సో జనరల్ ఇంగ్లీష్లో వర్డ్లో రిజెంబుల్స్, హీ రిజెంబుల్స్ ఇస్ ఫాదర్ అంటాం. కొద్దిగా హయ్యర్ ఆర్డర్ అడ్వాన్స్ లెవెల్ వొకాబులరీ. ఇంకోటి మనం చెప్పలేదు, వొకాబులరీలో ఫ్రేజెస్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇది హయ్యర్ ఆర్డర్ ఆఫ్ వొకాబులరీ. ఈడియమ్స్ ఇవి, అందుకే ఇవి కొద్దిగా లిటిల్ ట్రికీ టు అండర్స్టాండ్ అండ్ టు యూజ్, అండ్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వీ యూస్. సమ్టైమ్స్ ఇట్ మే లీడ్ టు ద కన్ఫ్యూజన్, అంబిగ్విటీ, మిస్కమ్యూనికేషన్ కూడా రావచ్చు. సో ఇక్కడ టేక్స్ ఆఫ్టర్, టేక్ ఆఫ్టర్ ఈస్ ద బేసిక్ ఫ్రేజ్. టేక్స్ ఆఫ్టర్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఇస్ దిస్. టేక్స్ ఆఫ్టర్ అంటే రిజెంబుల్స్, పోలికలు ఉన్నాయి, జనరల్గా జరుగుతుంది, అది టేక్స్ ఆఫ్టర్. సో ఇది వచ్చేసింది కూడా ఎందుకంటే దో ఇట్ లుక్స్ డిఫరెంట్, ఇట్స్ మోర్ యూస్ఫుల్ ఇన్ డే టు డే కమ్యూనికేషన్. స్కూల్ లెవెల్ వొకాబులరీలో ఫ్రేజెస్ అన్నా కూడా ఇవన్నీ కూడా డే టు డే లైఫ్లో కూడా అవసరం వస్తాయి. ఓన్లీ వీ షుడ్ నాట్ లెర్న్ దీస్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. దాన్ని వాడవచ్చు అన్నమాట. అనదర్ వన్ ఇస్ ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ అండర్లైన్ ఇన్ ద సెంటెన్స్. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ద బస్ బ్రోక్ డౌన్ ఆన్ ద ఘాట్ రోడ్. Broke down has been underlined, which is a phrase. What is the meaning of the underlined phrase? Options are stopped due to the mechanical failure and was damaged. Last option is met with an accident. So broke down, breakdown కొద్దిగా ఆలోచిస్తే without feeling we can just, because we have some services also, breakdown services అంటారు. కాల్ చేస్తే ఎక్కడైనా వెహికల్ ఆగిపోతే వస్తుంది. సో బ్రేక్డౌన్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద వెహికల్. సో ఆ మీనింగ్ అప్లై చేసినట్టయితే స్టాప్ డ్యూ టు ద మెకానికల్ ఫెయిల్యూర్ ఈజ్ వెరీ యాప్ట్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఎందుకు అంటున్నానంటే ద మీనింగ్ విల్ చేంజ్. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫ్రేజ్ ఇంకో కాంటెక్స్లో వేరే ఉంటుంది. I was reading one news article. A family was going, a lorry knocked down that vehicle. All of them died, and son was in some other area. Son broke down learning the news of death of his family. చుట్టాల ఇంట్లో నుంచి చదువుకుంటున్నాడు. సో బ్రోక్ డౌన్ అంటే ఇంకా అది చెప్పలేమన్నమాట, అంత షాక్లో ఉన్నాడు, ఏడ్ చేసినాడని. సో కాంటెక్స్ట్ వైజ్ దిస్ ఇస్ అనదర్ అబ్జర్వేషన్. సో వైల్ ఐడెంటిఫైయింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఫ్రేజ్, we need to understand the situation too. Then another question that appeared is identify the meaning of the phrase. Same kind of a question, but let us look at the sentence. I went to the station to say goodbye to my grandmother. ఇది జనరల్ ఇంగ్లీష్ ఉంది, గుడ్ బై. రివర్స్ ఇట్లా కూడా అడగవచ్చు. సో వాట్ ఈస్ ద అప్రాప్రియేట్ ఫ్రేజ్ ఫర్ దిస్? ఇది పెద్ద ప్రాబ్లం కావచ్చు ఇట్లాంటిది నేర్చుకుంటే. సో వాట్ ఆర్ ద ఆప్షన్స్? డాష్ ఆఫ్, పుట్ ఆఫ్, డ్రాప్ ఆఫ్, సీ ఆఫ్. కామన్గా ఒక్కసారి మన కామన్ యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ రికలెక్ట్ చేసుకున్నట్లయితే వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. కొద్ది గుర్తు చేస్తే అంటే ఇఫ్ వీ జనరలీ కమ్యూనికేట్ విత్ లిటిల్ ఎడ్యుకేటెడ్ గ్రూప్, సీ ఆఫ్ అంటారు. ఐఎమ్ గోయింగ్ టు సీ ఆఫ్ మై ఫ్రెండ్, ఐఎమ్ గోయింగ్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ టు సీ ఆఫ్ మై ఫ్రెండ్. సీ ఆఫ్ బాయ్ బాయ్ చెప్పడానికి వెళ్తున్నాను. సీ ఆఫ్ గుడ్ బై. ఇది ఈ సీ ఆఫ్ అనేది వాడినా తెలియకపోవచ్చు. ఇట్ ఈస్ ద ఫ్రేజ్ ఆర్ ఫ్రేజల్ వర్డ్, వాట్ ఎవర్. ఫ్రేజ్ అంటే ఇందాక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, మోస్ట్లీ రెండు ఉంటాయి. దెన్ బేసికలీ దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఇన్ ఫ్రేజెస్. జనరల్ ఫ్రేజెస్, ఈవెన్ వీ హ్యావ్ పేర్ ఆఫ్ వర్డ్స్ ఉంది. ఎనీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ అ ఫ్రేజ్, రైట్. సో అందులో మనకు స్పెసిఫిక్గా ఒక టాపిక్ కూడా ఉంది, పేర్స్ ఆఫ్ వర్డ్స్ అని. బ్రెడ్ అండ్ బటర్, బ్లాక్ అండ్ వైట్, ఇవన్నీ అంటే సమ్ వర్డ్స్ దే ఆల్వేస్ గో టుగెదర్ టు గివ్ అ పర్టికులర్ మీనింగ్. అవి పేర్ ఆఫ్ వర్డ్స్. పార్ట్ అండ్ పార్సల్, ఇవన్నీ.
మళ్ళీ ఇంకొకటి ఏంటి ఫ్రేజల్ వర్బ్స్ ఉంది. ఫ్రేజల్ వర్బ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వేర్ యూ హ్యావ్ వన్ వర్డ్ విచ్ ఈజ్ అ వర్బ్. అట్లనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉంది, ఈజీగా వీ కెన్ అండర్స్టాండ్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వేర్ ఇన్ యూ హ్యావ్ వన్ ప్రపోజిషన్ ఇన్ ఇట్. అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించి బేసిక్గానే ఉంటున్నాయి, అంత డీటెయిల్గా వెళ్ళకూడదు, అవి మిక్స్ చేసే అడిగే అవకాశం ఉంది. సో candidates who are preparing for this need not worry basic level, and mostly you will get 2 questions there, but basically we should know. And ఇంకా in depthకి వెళ్తే మీరు జనరల్గా అంటూ ఉంటారు కదా డెప్త్లో ఏముంటుంది, కానీ ఇక్కడ అంత డెప్త్ వెళ్ళడు, హై లెవెల్ ఎగ్జామ్స్లో వెళ్తారు. అదే నౌన్ ఫ్రేజ్ వర్బ్ ఫ్రేజ్ అంటారు. a phrase which has a noun, the noun phrase which has a verb there which is very important, prominent in that verb phrase అని అంత డీప్గా వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే when we look at the previous questions we did not find. ఇంకోటి అండర్స్టాండింగ్ దట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ ఉండదు, బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్ ఐమ్ జస్ట్ షేరింగ్. నాన్ ఫ్రేజెస్ గురించి కూడా అంత పెద్ద ఇవ్వలేదు ఇప్పటివరకు, ఇవ్వలేదు, ఎందుకంటే కొద్దిగా అది కన్ఫ్యూజింగ్ ఏరియా, డైరెక్ట్ ఇస్తున్నారు. మేబీ ఎట్ ద వర్స్ట్ యూ కెన్ గెట్ 2 sentences, 2 phrases and to identify their respective meanings. అది మనం ట్రై చేసినాం, ఇప్పుడు ఇక్కడ వస్తుంది. సో ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్, ద లేజీ మ్యాన్ చేంజ్ ద యాక్టివ్ మ్యాన్ ఇంటూ అనదర్ లేజీ మ్యాన్. ఇక్కడ చేంజ్ ఇంటూ ఈజ్ అ ఫ్రేజ్. సమ్టైమ్స్ ఇంకొక పాయింట్ ఇక్కడ, there are 2 types of phrases basically. One is they always go together, దాన్ని స్ప్లిట్ చేయడానికి ఉండదు. ఇంకోటి యూ కెన్ సెపరేట్ దెమ్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. సో ఇది అందులోకి వస్తుంది. చేంజ్ ఇంటూ బేసికల్గా వెన్ యూ ఆర్ రీడింగ్ ఇట్ ఇట్ కమ్స్ టుగెదర్, బట్ వెన్ యూ యూజ్ ఇట్ ఇన్ అ సెంటెన్స్ ఇట్ చేంజెస్. ఇక్కడ ఉన్నట్టే చేంజ్ ద యాక్టివ్ మ్యాన్ ఇంటూ అనదర్ లేజీ మ్యాన్. సో వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ దిస్ గివెన్ ఫ్రేజ్ చేంజ్ ఇంటూ? ఈజీగా మనము గెస్ చేయొచ్చు కూడా, ఈజీ. చేంజ్ ఇంటూ అంటే సజెస్టెడా, టర్న్డ్ ఇంటూవా, హెల్ప్డా, ఇంప్రూవ్డా. ఇది లేజీ మ్యాన్ అండ్ యాక్టివ్ మ్యాన్ ఉంది, సో సజెషన్లు ఏమి ఉండదు, ఆపోజిట్ ఇది. సో టర్న్డ్ ఇంటూ ఈజ్ అప్రోప్రియేట్. ఇక్కడ ACD ఎలిమినేట్ చేస్తే, ఆ తెలుగులో సామెత కూడా ఉంది, ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ బట్ కొందరు పని చేస్తున్న వాళ్ళు పని లేని వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. సో దే డిస్టర్బ్ యాక్చువల్లీ. సో వీ షుడ్ బి కేర్ఫుల్ విత్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ when we should be associated with always is mana choice. So change into, turn into. The another example is children these days are getting up early to study. So I have used some common phrases only to say that we know some. It's not at all a totally new subject, or we cannot say that we are totally zero in it. మనకు తెలిసినవి కొన్ని యాడ్ చేస్తాం, కొన్ని వేరే తెలుసుకున్నాం. అందుకే గెటింగ్ అప్ యూ కెన్ ఈజీలీ మేక్ ఇట్ అవుట్. అక్కడ చూస్తే ఆప్షన్స్ క్విక్లీ, రెడీ, ఫోర్స్ టు గెట్ అప్, వేకప్, పేరెంట్స్ ఆర్ నాట్ అలోయింగ్ అని ఉంది. సో గెటింగ్ అప్, చిల్డ్రన్ దీస్ డేస్ ఆర్ గెటింగ్ అప్ ఎర్లీ టు స్టడీ, లాట్ ఆఫ్ యాక్టివిటీస్, లాట్ ఆఫ్ వర్క్, నో ఫన్, నో ప్లే, ఆల్ ద కిడ్స్ ఆర్ డూయింగ్. సో గెటింగ్ అప్ ఈజ్ వేకప్. ఇక్కడ ఇంగ్లీష్లో ఇంకో ప్రాబబ్ ఉంటుంది, ఎర్లీ బర్డ్ అని. ఎర్లీ బర్డ్ గెట్స్ ద బెస్ట్ వన్. ఇంకోటి తీసుకుంటే, పీపుల్ ఆల్వేస్ లుక్ ఎట్ ద సీన్ ఆఫ్ ద యాక్సిడెంట్. ఏదైనా యాక్సిడెంట్ అయితే జనరల్గా చూస్తుంటాం, అందరు చూస్తూనే ఉంటారు, ఎందుకు చూస్తారో నాకు అర్థం కాదు. చుట్టూ ముగిపోయి గాలి కూడా ఆడనియరు అండ్ రాంగ్ మెడికేషన్ చేస్తారు. సో no one tries to help them or call ambulance. ఎవరో ఒక్కరు చేస్తారు. And there are, why am I saying this? Because there are many cases which were brought dead to the hospital. And another unfortunate thing I've been observing is, we are not leaving a place for ambulance. Ambulance are struggling to reach the hospitals. Left free అని ఉంది ఇక్కడే చెక్ పోస్ట్ దగ్గర కూడా, which is not at all free. బోర్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఫైన్. So this one point, look at అనేది. Why am I giving these examples? At least examples will help us in remembering these phrases. They just look at the scene of accident.
సో లుక్ ఎట్ అంటే ఏముంది చూడండి, అబ్జర్వ్, వాచ్, సీ, వెయిట్ ఫర్ హెల్ప్. అంటే లుక్ ఎట్ ఇస్ సింపుల్, లుక్ ఎట్ సంథింగ్, జస్ట్ చూడడం. అక్కడ అబ్జర్వ్ ఉంది, ఇంకో వర్డ్, ఇది కావచ్చు కదా. అంటే అబ్జర్వ్, యూ అబ్జర్వ్ సంథింగ్ టు నో ద చేంజెస్. వాచ్, యూ వాచ్ సంథింగ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. యు సీ సంథింగ్, అట్లా చూస్తారు అంతే. సీయింగ్కి వాచింగ్కి డిఫరెన్స్ ఇదే, జస్ట్ చూస్తాం. లుకింగ్ ఎట్ సంథింగ్ ఇది జస్ట్ చూస్తాం. అబ్జర్వింగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ అన్ స్పెషల్ ఫోకస్, వాచింగ్ ఫర్ ఎ లాంగర్. సో ఇక్కడ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ దే డోంట్ వాచ్ బికాస్ దట్ సీన్ ఆఫ్ యాక్సిడెంట్ విల్ నాట్ బి దేర్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. వచ్చేస్తారు ఇమీడియట్గా, రెస్క్యూ సర్వీసెస్ వచ్చేస్తాయి. దెన్ వీ హ్యావ్ అనదర్, హీ నెవర్ టేక్స్ అవుట్ మనీ టు పే ఇన్ ద క్యాంటీన్. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఎప్పుడు పే చేయాలి. సో టేకింగ్ అవుట్, టేక్స్ అవుట్, టుక్ అవుట్. సో ఫార్మ్ ఆఫ్ ద ఫ్రేజ్ కెన్ బి చేంజ్డ్, అదొకటి అబ్జర్వ్ చేయాలి. అదంటే నాలెడ్జ్ ఆఫ్ టెన్సెస్ అగైన్, నాలెడ్జ్ ఆఫ్ వర్బ్స్ అగైన్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. అది ఎట్లా మారుతుంది ఏమో అక్కడ చేంజ్ చేయొచ్చు. ఓకే, హీ నెవర్ యునో టేకెన్ అవుట్ మనీ టు పే ఇన్ ద క్యాంటీన్ అన్నాడు అనుకోండి, అక్కడ నాట్ ఓన్లీ ఫ్రేజ్ బట్ ఈజ్ ఆల్సో టెస్టింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ టెన్సెస్. హీ నెవర్ టేకెన్, టేకెన్ వస్తే హ్యాస్ గాన్, హ్యావ్ గాన్, హ్యాడ్ గాన్ రావాలా, అది V3 ఫామ్. సో ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. అంత టిపికల్గా అడగట్లేదు, బట్ స్టిల్ ఐ థింక్ వీ నీడ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ సిచ్యువేషన్. ద కాంపిటీషన్ ఈజ్ రియలీ హై. సో నెక్స్ట్ వన్ ఇస్, సో టేక్అవుట్ అంటే ఏంటిది? టేక్అవుట్ మనీ ఫ్రమ్ ద పాకెట్ ఆర్ వాట్ ఎవర్. అనదర్ phrase is, we must keep away from pessimistic people for our peace. Pessimistic అంటే it vocabulary item. Pessimism, optimism. Pessimistic person అంటే person who always takes everything in negative. ఎవరు హెల్ప్ చేసినా దీని వెనకాల ఏ కారణం ఉందో, ఎందుకు హెల్ప్ చేస్తున్నాడో అని డౌట్ పడతారు. డౌటింగ్ థామస్ అంటారు ఇంగ్లీష్లో, ఇంకో ఇడియం కూడా ఉంది. అన్నిటికీ డౌటే, మనం మంచి ఉద్దేశంతో చేసినా కూడా డౌటే. సో పెసిమిస్టిక్ పీపుల్ ఫైండ్ నెగటివ్ థింగ్స్ ఇన్ ఎవ్రీథింగ్, సో దే నెవర్ మూవ్. అట్లా వీ మస్ట్ కీప్ అవే ఫ్రమ్ పెసిమిస్టిక్ పీపుల్ ఫర్ అవర్ పీస్. అక్కడ కీప్ అవే అంటే కీప్ అవర్ సెల్ఫ్ అవే, వాళ్ళకి దూరంగా ఉండడమే బెటర్. సైకాలజీ సేస్ డోంట్ కట్ ద రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్, బట్ స్పెండ్ less time as possible. Otherwise, you may become that person. You may also lose hope. That's why we say in soft skills too, if you want to be successful, meet and spend time with the people who are successful in your field. Another phrase which you can see, we must take some time off from our busy schedule for the family. Nowadays we are so busy that we are going home late night. Children wait for us and they go to bed, and we are not getting time to discuss too. So it's very sad state. So take time off. It already I mentioned it. Take time off on general ga, and take some time, especially from your schedule. Akkada split ayindi akkada. We must take some time off from our busy schedule for the family. It's very important, not only for them, for us also it is important. So always try to take some time off from the busy job or whatever. Then we have another one, take off. Take off is a common phrase we generally use. Basically ee example ki vaadtamu first, and we can use it for other situations also. Example is, the plane scheduled for California took off at 4 p.m. Form change అయింది. Take off, took off, taken off కూడా ఉండొచ్చు ఆ సిచ్యువేషన్ ప్రకారంగా. సో టేక్ ఆఫ్ అంటే ఇట్ ఫ్లైట్ స్టార్ట్ అయిపోయిందని జనరల్గా ఫ్లైట్కి వాడతాం అది. సో వీఆర్ యూజింగ్ దిస్ ఇన్ ద సిచ్యువేషన్, జనరల్ సిచ్యువేషన్ ఆల్సో. ద ప్రోగ్రామ్ టుక్ ఆఫ్, ద అదర్ డే ఇస్రోస్ ప్రోగ్రామ్ టుక్ ఆఫ్. సో అది కూడా అంటే స్పేస్లోకి వెళ్తుంది కాబట్టి వెరీ అప్రాప్రియేట్, అక్కడ వేరే దాన్ని కూడా తీసుకోవచ్చు. దెన్ అనదర్ వన్ ఈజ్, he took off his hat in the flight. Same take off, two contexts with it. He took off
his hat in the flight. సో అంటే తీసేసినాడు. ఫైన్. దెన్ వీ హ్యావ్ హిస్ గ్రాండ్ ఫాదర్ లుక్డ్ ఆఫ్టర్ ద గర్ల్. సో లుక్ ఆఫ్టర్ అనేది బేసిక్ ఫ్రేజ్. ఆ ఫామ్ చేంజ్ అవుతుంటుంది బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. సో గ్రాండ్ ఫాదర్ లుక్డ్ ఆఫ్టర్ ద గర్ల్. ఒకవేళ మనకు తెలియకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది. లెట్ us look at the options maybe that may help us. Option A is observed, option B is arranged food, and option C is disowned, option D is took care of. Observed the girl, grandfather girl అంటే అబ్జర్వేషన్ ఏముంటుంది అక్కడ పెద్దగా ఇదేం లేదు. సమ్ కైండ్ ఆఫ్ ఎ సీరియస్ రిలేషన్షిప్, సీరియస్ జాబ్ మైట్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో అరేంజ్డ్ ఫుడ్ అంటే అది ఫుడ్ పెట్టినంత మాత్రం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. డిజోన్డ్ వీ కెన్ డిస్కస్ ఆన్. డిజోన్ అంటే అసలు సంబంధం లేదని పంపించేయడం, రిలేషన్ లేదని చెప్పడం. గ్రాండ్ ఫాదర్ డిజోన్ ద గర్ల్, అది రావచ్చు. కానీ ఇక్కడ లుక్డ్ ఆఫ్టర్ అంటే దాని మీనింగ్ వేరే ఉంది. ఫ్రేజ్ వర్బ్ లైక్ ఈడియమ్స్ మే ఆర్ మే నాట్ హ్యావ్ లిటరల్ మీనింగ్. సో ఫ్రేజెస్ కూడా కొద్దిగా ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఈడియమ్స్ ఓన్లీ, దే మే హ్యావ్ డిఫరెంట్. అందుకే వీ నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్ యాజ్ ఫర్ యాజ్ అవర్ ఆన్సరింగ్ ఈజ్ కన్సర్న్డ్. సో ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ అప్రోప్రియేట్. టుక్ కేర్ ఆఫ్ ఆర్ టేక్ కేర్ ఆఫ్ సంథింగ్. లుక్ ఆఫ్టర్ అంటే బికాజ్ ఐ రెడ్ అనదర్ ఆర్టికల్ వేర్ పేరెంట్స్ లెస్ గర్ల్ వాజ్ లుక్డ్ ఆఫ్టర్ బై గ్రాండ్ ఫాదర్. అమ్మాయి ఏదో ఎగ్జామ్ క్రాక్ చేసింది ఆ ఎగ్జామ్. సో లుక్డ్ ఆఫ్టర్ ఇంకోటి. Then we have another. I do not go to gym for workout. My idea of yoga worked out for me. We did this now. Exams lo okate sentence istunnadu. Maybe let us try it with 2 sentences, and that too with the same phrase with different meaning. It kotte ardham aitadi. Maybe though it looks little tricky. Chuddam. Workout undi, rendu workouts unnai. Meanings are different. I do not go to gym for workout. Workout అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక మీనింగ్. ఇంకోటి ద ఐడియా ఆఫ్ యోగా వర్క్డ్ అవుట్ ఫర్ మీ. ఇక్కడ ఆ ఐడియా పనిచేసింది అని అర్థం. ఇక్కడ ద న్యూ ఐడియా వర్క్డ్ అవుట్. సో లెట్ us look at the options then. Which option would fit for these 2 phrases in different contexts? ఆప్షన్ ఏమన్నాడు? సక్సెస్ఫుల్ అన్నాడు, సక్సెస్ఫుల్ అగైన్. బి exercise and exercise. C successful and exercise and successful. So first one is a physical exercise, then successful. So option D is appropriate here. So ఈ రకమైన ప్రాక్టీస్ చేస్తే హెల్ప్ అవుతుంది. మీ ప్రాక్టీస్ కొంచెం ఫ్రేజెస్ చూస్తే మన ట్రిక్కీ ఉంది, అలాగే కన్ఫ్యూజన్గా కూడా ఉంది. ఈ దీంట్లో ఎగ్జాంపుల్స్ ఎలా రెడీ చేసుకోవాలి సార్? వాళ్ళకి ఏమైనా ట్రిక్స్ చెప్తారా? ఎగ్జామ్స్ రెడీ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తే కాస్త ఈజీగా ఉంటుంది కదా. ఎస్, అది వన్ సజెషన్ ఈస్ టు గెట్ ద మటీరియల్ బేస్డ్ ఆన్ ద సిలబస్. ఆ మటీరియల్ ఉండాలి. ఆ టాపిక్ వైజ్ 20 టాపిక్స్ ఉన్నాయి కదా, ప్లస్ 6 పెడగాజీ రిలేటెడ్ క్వశ్చన్స్. ఈ టాపిక్ రిలేటెడ్ మటీరియల్ కావాలి. ఎందుకంటే అవన్నీ ఒకటే బుక్లో ఉండకపోవచ్చు. ఆ మటీరియల్ తీసుకొని దట్ టు ఎస్పెషల్లీ స్కూల్ లెవెల్. ఐ రిపీట్ దిస్. అంటే మనకు వన్ ఆఫ్ ద కాలర్స్ చెప్పారు, చాలా ఉంటాయి కదా ఇవన్నీ, మరి ఎట్లా అంటే అన్నీ అవసరం లేదు. వీ షుడ్ ప్రిపేర్ అకార్డింగ్ టు ద సిలబస్ అండ్ ద స్టాండర్డ్. సో ఆ మెటీరియల్ తీసుకొని స్కూల్ లెవెల్, ఈవెన్ యూ విల్ గెట్ బుక్స్ ఆల్సో, అవి తీసుకొని అందులో స్కూల్ లెవెల్ చూస్తే లిమిటెడే. ఫ్రేజెస్లో డెప్త్ పోవాల్సిన అవసరం లేదంట, అంతే. ఆ స్కూల్ లెవెల్ వెళ్తే సరిపోతుంది. ఆ వాటిని ఓన్ ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ వెళ్ళడం. బికాజ్ ఇందాకన్నట్టు వన్ ఫ్రేజ్ విల్ హ్యావ్ 2 or 3 డిఫరెంట్ మీనింగ్స్. ఇప్పుడు మనం ఇక్కడే 2 ఇచ్చాం, చాలా ఉంటాయి. సో వీలైతే చేస్తే బెటర్. ఓన్ ఎగ్జాంపుల్స్ తయారు చేసుకుంటే ఆల్మోస్ట్ దట్స్ బెటర్. బుక్స్ చదువుతూనే ఉంటాం కంటే వాట్ ఇస్ ద గ్యారెంటీ దట్ వీ రిమెంబర్ దట్, వీ అప్లై దట్. సో ప్రాక్టీస్ చేసి ఇది ఓన్ ప్రాక్టీస్, దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ బెటర్ ప్రొవైడెడ్ దే హ్యావ్ టైం తీస్తే బెటర్. అది చేయాలి. బికాజ్ ఐ అబ్జర్వ్డ్ సమ్ పీపుల్ డు నాట్ ఈవెన్ హ్యావ్ అ మటీరియల్.
అండ్ ఐఎమ్ హ్యాండ్లింగ్ సమ్ క్లాసెస్ అవుట్ సైడ్ టు. లేదు అట్లాంటి ఉన్నారు. సో ఫస్ట్ స్టెప్ ఈస్ టు గెట్ ద సిలబస్ అండ్ ద రెలవెంట్ మటీరియల్, ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ప్రాక్టీస్. అందుకే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్. సో ప్రాపర్ అండ్ అప్రోప్రియేట్ మటీరియల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. అదే క్రూషియల్ యాక్చువల్గా. రైట్ మెటీరియల్ దొరికితే చదవడం నేర్చుకోవడం అది ఈజీ. చాలామందికి టైం అక్కడే పోతుంది. అప్రోప్రియేట్. ఇంకోటి అంటారు మార్కెట్లో చాలా ఏది సజెస్ట్ చేస్తారంటే చెప్పలేము మనం అది. ఎస్ ఆర్ నో? అండ్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ టు మెన్షన్ వన్ పర్టికులర్ నేమ్ హియర్. సో వీ షుడ్ జస్ట్ రైట్. ఇంకా కొన్ని తీసుకున్నట్టే సమ్ కామన్ ఫ్రేజెస్. డు నాట్ టర్న్ ఆన్ lights in the daytime. We are actually blindly aping or imitating the western style of lighting. వెస్ట్లో కోల్డ్ కంట్రీ కాబట్టి డేలో కూడా డార్క్ ఉంటుంది, కాబట్టి ఇంట్లో ఆఫీస్లో లైట్లు ఉంటాయి. మనకు చాలా లైట్ ఉంది. ఎస్ ఆర్ నో? బట్ స్టిల్ వీ యూజ్ లైట్స్ ఇన్ ద డే టైమ్. ఆ కాంటెక్స్లో ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్. డు నాట్ టర్న్ ఆన్ లైట్స్ ఇన్ ద డే టైమ్. సేఫ్ దాట్. టర్న్ ఆన్ ఇది ఎట్లా అనేది. ఇది కమ్యూనికేషన్కి పనికొస్తుంది, ఎగ్జామినేషన్ పనికొస్తుంది, రేపు పొద్దున స్టూడెంట్స్కి టీచ్ చేయడానికి పనికొస్తుంది. సో లర్నింగ్ ఫర్ దిస్, ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ హ్యాస్ మల్టిపుల్ బెనిఫిట్స్. Are you getting me? And our confidence as far as English language is concerned will also grow. దానికి ఆపోజిట్, టర్న్ దెమ్ ఆఫ్ ఇమీడియట్లీ ఇఫ్ no one is using that light in the day. If you observe in some offices, people will not be there and we spend lakhs of rupees towards electricity bill. అట్లా. సో టర్న్ ఆన్, టర్న్ ఆఫ్. సిచ్యువేషన్ పక్కన పెట్టండి, ఇది ఎట్లా అనాలి, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కూడా వస్తుంది. ఇది జనరల్. మళ్ళీ దెన్ లెట్స్ లుక్ ఎట్ అనదర్ క్వశ్చన్ టైప్. మెనీ యంగ్స్టర్స్ ఆర్ breaking off their marriages of late. Breaking off is a phrase and we are supposed to identify the meaning of that. ఈ మధ్యన చూసినట్టయితే ఒక ట్రెండ్ అయిపోయింది. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. మెనీ యంగ్స్టర్స్ ఆర్ గోయింగ్ ఫర్ డివోర్సెస్ ఫర్ సిల్లీ రీజన్స్. యాక్చువల్లీ రీజన్ సిల్లీయే, ఇది చాలా ఉంది అది. అండ్ దట్ టు ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్, విచ్ ఇస్ అనదర్ పెయిన్ఫుల్ స్టోరీ. సో ఆ కాంటెక్స్ని వాడుతున్నాను నేను ఇక్కడ. మెనీ యంగ్స్టర్స్ ఆర్ బ్రేకింగ్ ఆఫ్ their మ్యారేజెస్ ఆఫ్ లేట్. Even one assistant professor of JNTU, he died of heart attack the other day, and newspaper said that because of the family issues అన్నారు. That's very painful too. So options చూద్దాం ఇక్కడ. మరి బ్రేకింగ్ ఆఫ్కి ఏముంది, అప్రోప్రియేట్ చూడాలి కదా. టేకింగ్ బ్రేక్ ఫ్రమ్ మ్యారేజ్, రీమ్యారీయింగ్ అదర్ పర్సన్, టేకింగ్ డివోర్స్, కాంప్రమైజింగ్ ఆన్ ట్రివియల్ ఇష్యూస్. అయితే ఇక్కడ బ్రేక్ ఆఫ్, మెనీ యంగ్స్టర్స్ ఆర్ బ్రేకింగ్ ఆఫ్ దేర్ మ్యారేజెస్. మ్యారేజ్ బ్రేక్ ఆఫ్ అయింది అని మనం జనరల్గా తెలుగులో మాట్లాడుతుంటాం, బ్రేక్ ఆఫ్ అయింది. సో ఇది డివోర్స్, గెటింగ్ సెపరేటెడ్, లీగల్ సెపరేషన్ కూడా అంటాం. రైట్. సో అది టేకింగ్ డివోర్స్ ఈజ్ అప్రోప్రియేట్ దేర్. Then we have another very common, not only these candidates who are going for this exam, but most of the common people also know. The employees have called off their 10 days long strike. Called off undi. Very simple. So we know. Let us quickly look at the options then. Invited someone to address them. Did not allow anyone for negotiations. Allowed someone for negotiations and cancelled. So call off ikkada entidi, they cancelled their strike. Maybe they got some kind of a promise from the management or the government, whatever. దానికి రిలవెంట్ ఇంకోటి ఉంది, కాల్ ఆన్ అనేది వస్తుంది. మనం విల్ డిస్కస్ దాట్. సో అనదర్ క్వశ్చన్ టైప్ లెట్ us look at. They started getting along after the chief spoke to them. So there was some kind of a misunderstanding between the employees, and because of that the work in the office got struck. So boss వచ్చి మాట్లాడితే ఏదో జరిగింది, ఏం చూద్దాం. They started getting along. So getting along, identify the meaning of the phrase getting along. Get along is a basic phrase. So options చూస్తే, differences prolonged, did not accept each other, become compatible, continued their differences. సో ఇక్కడ ఏంటిది, చీఫ్ స్పోక్ అంటే పాజిటివ్గా తీసుకున్నట్టయితే
బాస్ వచ్చి మధ్యలో సాల్వ్ చేసేసాడు అని. సో గెటింగ్ ఎలాంగ్ మీన్స్ అగైన్ దే బికేమ్ ఫ్రెండ్లీ, అగైన్ దే బికేమ్ నార్మల్, getting me? And they shed off their egos and they cleared their misunderstandings. ఇన్ని రకాల మీనింగ్స్ రావచ్చు. సో అక్కడ వెరీ అప్రాపరియేట్ ఏముంది, దే బికేమ్ కంపాటబుల్. సో ప్రొఫెషనలిజంలో అంటారు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఇష్యూస్ ఆఫ్టర్ ద ఆఫీస్ అవర్స్ అంటారు. ప్రొఫెషనల్ ర్యాపో ఇస్ ఇంపార్టెంట్ అంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్లో అంటాం. ప్రొఫెషనల్ ర్యాపో అంటే యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ఆఫీస్ యూ హ్యావ్ టు బి ఫ్రెండ్లీ విత్ ద కలీగ్. Neither your nor their personal issues intervene the professional matters. Ani. So getting along, one should get along. Then another is we have to get on even with the meager pay. If you look at people, people are surviving with a meager ante ikkada entante minimum chalani pay salary anochu koddiga, very tough situation. So we have to get on with the meager pay. Options ఏమి ఇచ్చాడు, get extra money, go ahead, even with the meager pay, manage, even get more work. So very appropriate, the nearest is get on ante manage. You have to juggle with the limited resources, pay according to your strength. ఇది ఇంకొకటి కామన్, దేర్ మస్ట్ బి వన్ గెట్ టుగెదర్ ఇన్ అ మంత్ టు బ్యూటిఫై our relationships. There must be a get together one in a month. Generally in corporate world we find this, they plan outings, picnics, get togethers, whenever they find time after completing the project or whatever. So get together అనే phrase కి మీనింగ్ ఏంటి జనరల్ తెలిసి ఉంటుంది మనకు. చూద్దాం, ఆప్షన్స్ కూడా చూడాలి మనం. మన నాలెడ్జ్ అండ్ ఇచ్చిన ఆప్షన్స్ సేమ్ ఉండాలని లేదు. ఆప్షన్ 1 is meet unknown people, option 2 is meet relatives, then meet together, meet friends. ఇక్కడ మనం ఒక ఫ్రెండ్స్ అని చెప్పలేదు, సో ఫ్రెండ్స్ ఈజ్ నాట్ రిలవెంట్. రిలేటివ్స్ కూడా అని చెప్పలేదు, అన్నోన్ పీపుల్ అని లేదు. సో ఏ అండ్ సిలో కన్ఫ్యూజన్ ఉంది, సో సి ఈజ్ అప్రాప్రియేట్ హియర్. సో మీట్ టుగెదర్, గో టుగెదర్ అంటే కలిసి కొద్దిగా. సో స్వామీజీ రామకృష్ణ వాజ్ సేయింగ్, హాలిడేస్లో జర్మన్లో సెల్ ఫోన్స్ విల్ బి ఆఫ్ అండ్ యూ కెనాట్ విజిట్ ఎనీవన్స్ హౌస్ వితౌట్ ప్రయర్ అపాయింట్మెంట్ అంట. మళ్ళీ వెళ్తే ఈ వర్క్ ప్రెషరే మళ్ళీ నడుస్తుంటుంది, ఆ డిస్కషన్, ఆఫీస్ రిలేటెడ్ టెన్షన్స్ ఇవన్నీ. సో టోటల్లీ ఆఫ్. సో ఇక్కడ ఈ గెట్ టుగెదర్ కూడా ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ అస్ ఇన్ రిలీవింగ్ ఆర్ స్ట్రెస్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ క్లారిఫైయింగ్ ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ వాట్ ఎవర్. Then another is go through all the documents carefully and meticulously before signing it. So go through is మనం జనరల్గా వాడుతుంటాం. Go through అంటే, so what is the appropriate meaning for this? One is check number of pages, check spellings, check all the points and check only the monetary matters. అక్కడ ఏమన్నాడు, కేర్ఫుల్లీ అండ్ మెటిక్యులస్లీ. ఇక్కడ మెటిక్యులస్లీ అంటే మోర్ కేర్ఫుల్లీ, కామా బై కామా, 0/0 అన్నీ చెక్ చేయడమే. జనరల్గా ఎవ్రీ బాస్ విల్ డూ దిస్. మనం ఏ ఆఫీస్లో చూసుకున్నా కూడా 3-4 పీపుల్ విల్ వర్క్ ఆన్ సేమ్ వర్క్. 1 person prepares a salary slip, the other person checks it whether it is right, and the third person, fourth person ఇట్లా అన్ని చెక్స్ జరుగుతుంది. ఎక్కడన్నా మిస్టేక్ జరిగితే మళ్ళీ చూడడానికి. So what is very appropriate here? Go through, check all the important points, all the points, not only important, everything is important in the document before signing, because once you sign then you cannot take back. ఇది FIR లాగానే. Yes or no? Then another phrase in an example is young BTechs and MBAs are setting up their own startups and they are setting a new trend.
సో ఇక్కడ సెట్టింగ్ అప్ 2 సార్లు వచ్చింది, రైట్? డిఫరెంట్ కాంటెక్స్లో వచ్చింది, కానీ కింద ఉన్నది ఫ్రేజ్ కాదు, జస్ట్ ఎ వర్డ్. దే ఆర్ సెట్టింగ్ ఎ న్యూ ట్రెండ్. అంటే ఆప్షన్ ఏముంది ఈ సెట్టింగ్ అప్కి? ప్లానింగ్ అండ్ స్టార్టింగ్, థింకింగ్ అప్, మల్లింగ్ ఓవర్. బట్ జస్ట్ మల్లింగ్ ఓవర్ అంటే ఇది కూడా థింకింగే, మళ్ళీ ఆ మీనింగ్ తెలియకపోతే ప్రాబ్లం. సో థింకింగ్, మళ్ళీ ఈ సి అండ్ డి సేమ్ ఉన్నాయి. సో స్టార్టింగ్, ప్లానింగ్ కాదు ఇక్కడ, దే ఆర్ సెట్టింగ్, ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టే యాక్చువల్, బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ కూడా అవసరం. సో స్టార్టింగ్ ఈజ్ అన్ అప్రోప్రియేట్ మీనింగ్ ఫార్ ద గివెన్ setup. They have set up their own business. కొద్దిగా డిఫరెంట్ వన్ ఇది, అండ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఎగ్జామ్ అండ్ ఇన్ అవర్ డే-టు-డే సిచ్యువేషన్ too. Make arrangements to put out the fire if any fire accidents take place. Generally we observe in all the offices we find. And then what are the options which would give the meaning to this phrase put out? Put fireproof material, put the fire causing items, generally that's better put outside. Blow out, extinguish. So make arrangements to put out the fire అన్నాడు. ఇఫ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్స్ టేక్ ప్లేస్ అన్నాడు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ ఫైర్ని ఏం చేయాలి? సో ఏం చేస్తాడు అక్కడ? ఏ విల్ నాట్ ఫిట్, బి పుట్ ద ఫైర్ కాజింగ్ ఐటమ్స్ అవుట్ సైడ్, అంటే పుట్ అవుట్ ద ఫైర్ అన్నాడు ఆల్రెడీ, మరి అది మ్యాచ్ కాదు, డబుల్ వస్తుంది. బ్లో అవుట్ కూడా రాదు. సో డి ఎక్స్టింగ్విష్ అంటే మంటలు ఆర్పడాన్ని ఎక్స్టింగ్విషింగ్ అంటారు. అందుకని వీ హ్యావ్ అన్ ఐటమ్ టూల్ కార్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, మనం ఆఫీస్లో చూస్తాం కరెంట్ది, కిచెన్లో కూడా దొరుకుతాయి కొన్ని. సో ఎక్స్టింగ్విషింగ్. పుట్ అవుట్ అంటే పుట్ అవుట్ ద ఫైర్. ఇందాక మీరు అడిగింది క్వశ్చన్, మరి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి లేదా దానికి రిలేటెడ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దానికి ఒక చిన్న సిచ్యువేషన్ పెట్టుకొని పుట్ అవుట్ ద ఫైర్ అని గుర్తుపెట్టుకో ఈజీ అవుతుంది. ఫైర్కి రిలేటెడ్ ఒకది అట్లాంటి టెక్నిక్స్ కొన్ని మనం ఓన్ టెక్నిక్స్ కూడా వాడుకోవచ్చు. Then another one is we cannot put up with some who always complain. కొంతమంది ఎప్పుడు హ్యాపీగా ఉండరు ఏది ఇచ్చినా కూడా, సో వాళ్ళతో ఉండలేం. సో ఇక్కడ ఏంటిది పుటప్ అంటే ఏంటిది? పుటప్ విత్. ఇక్కడ 3 words వచ్చాయి. పుటప్ విత్ అంటే ఆప్షన్ ఏ అగ్రీ విత్, టాలరేట్, బేర్ ఆర్ స్పీక్ టు. వీ కెనాట్ అగ్రీ విత్, ఇక్కడ అక్కడ విత్ వచ్చింది ఆల్రెడీ, సో ఏ లేదు. వీ కెనాట్ టాలరేట్ సమ్ హూ ఆల్వేస్ కంప్లైన్, అదొకటి సూట్ అవుతుంది. వీ కెనాట్ బేర్ విత్ బేర్ సమ్ who always complain, and who cannot speak to we cannot speak to some who always complain. So speak అనేది ఒకటి ఉంది కనుక కాదు. మనం హియర్ ద క్వశ్చన్ ఈజ్ ఫ్రేజెస్, షుడ్ గో బై ద ఫ్రేజ్. ఎనీ వర్డ్ అన్నాడంటే అప్పుడు ఇది కూడా అప్రాప్రియేట్ అవుతుంది. సో వీ కెనాట్ టాలరేట్. ఈ పుటప్ విత్ అనే దాని మీనింగ్ ఏంటంటే టాలరేట్ కానీ బేర్ చేయడం కానీ భరించడం. I just spoke to some doctors, the reason behind their calm and composed attitude. ఎట్లా ఉంటారు మిగతా వాళ్ళందరికీ చాలా స్ట్రెస్ ఉంటుంది, మీకు స్ట్రెస్ ఉండదు అంటే ఉంటుంది, బట్ వీ జనరలీ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు అన్ఇంపార్టెంట్ థింగ్స్ అంట. ఎవరన్నా మాట్లాడుతుంటే అనవసరమైన వినరంట. దట్స్ అ గుడ్ టిప్ ఫర్ అస్ యాక్చువల్లీ. అనవసరమైనది వినకుండా ఉండడం చాలా మంచిది, అది ప్రాక్టీస్తో రావాలి అది, రైట్? సో వీ కెనాట్ పుట్ అప్ విత్ అంటే బేర్ ఆర్ టాలరేట్. ఇది వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ యాజ్ అవర్ ఎగ్జామ్ ఈజ్ ఆల్సో కన్సర్న్డ్. Another example if you can take, have arranged some money for me this evening, I will pay it back by Sunday. So pay back or paid back. Pay back original phrase sentence లోకి వచ్చినప్పుడు స్ప్లిట్ అయింది. సో పే బ్యాక్ అంటే ఈ మధ్యన బాగా అదేంది బ్యాంక్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ అది వస్తుంది, ఎవరు పే బ్యాక్ సమ్ అమౌంట్ ఏదో అంటున్నాడు. సో ఆప్షన్స్ చూద్దాం. రిటర్న్ ఇట్ బ్యాక్, రిటర్న్, పే ఇన్ అడ్వాన్స్, పే ఇఫ్ దే గెట్ ఇట్ బై సండే. సి అండ్ డి
inappropriate here. So return it back and return. ఈ రెండింటి మధ్యలో టై ఉంది. సో ఏ లుక్స్ లిటిల్ ఇంట్రెస్టింగ్ అండ్ అట్రాక్టివ్, గ్లామరస్. పే బ్యాక్ అంటే రిటర్న్ బ్యాక్ అనుకుంటాం. కానీ ఇక్కడ చిన్న ఇటుకుంది. ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కూడా వస్తుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు డిస్కస్ దిస్. రిటర్నింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ బ్యాక్. అక్కడ బ్యాక్ అనే కాంటెక్స్ట్ వస్తుంది. మళ్ళీ బ్యాక్ ఎందుకు? redundance, unnecessary element. So very appropriate according to this phrase is option B, return, pay back. Another one is, I always mix up Srikanth's name with my cousin. Then what do you mean by this mix up? కొద్దిగా ఆలోచిస్తే కూడా తెలిసిపోతుంది. మిక్స్ అప్, యూజ్ అప్రోప్రియేట్లీనా, కన్ఫ్యూజ్ ఆర్ చేంజ్ ఆర్ రిమెంబర్. ఏమన్నాడు అక్కడ? ఐ ఆల్వేస్ మిక్సప్ శ్రీకాంత్ నేమ్ విత్ మై కజిన్. అంటే కజిన్ నేమ్ వేరే, ఆ కజిన్ ఇంకో పేరు అనుకుందాం, ఏదో శేఖర ఎవరో అనుకుందాం. సో ఈ పేరుని కొన్నిసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు వీళ్ళు వాళ్ళలాగా ఉన్నారని వాళ్ళ పేరు ఇదే పెట్టుకుంటాం మనం. సో ఇక్కడ మిక్సప్ ఈజ్ చేంజ్ వన్. ఓకే, కన్ఫ్యూజ్ కూడా రావచ్చు, బట్ హియర్ వీఆర్ రెఫరింగ్ టు టూ పీపుల్. ఈ పేరుకి ఆ పేరు, ఆ పేరుకి ఈ పేరు అని. సార్ మనం ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తున్నాం సార్. ఎస్, ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఫ్రేజ్ ఇచ్చి ఇది ఏ ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజా నాన్ ఫ్రేజా అని అడిగే అవకాశం ఏమైనా ఉందా? అలాగే జెరెంట్ ఫ్రేజెస్ కూడా ఉన్నాయి కదా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా? అది ఎలా గుర్తుపట్టాలి? నౌన్ ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్ అన్నారు కదా. Yes, నౌన్ gerund. ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్. ఈ నౌన్ ఎస్పెషల్లీ అయితే నౌన్ ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్, యాజ్ ఐ టోల్డ్ యూ, I don't think, but maybe it would be better if they can practice with one or two. Little tricky అది కొద్దిగా, ఎందుకంటే ఒక క్లాజ్ లాగా ఉంటుంది, అది కన్ఫ్యూజన్ వస్తుంటుంది. చెక్ విత్ ద సిలబస్ వన్స్. మేబీ అందులో జస్ట్ ఫ్రేజెసే అన్నాడు, బేసిక్ లెవెల్ ఆఫ్ ఫ్రేజెసే, కానీ ఒక ఐడియా తీసుకుంటే బెటర్ ఇన్ కేస్ ఇస్తే. అది ఈ జెరండ్ ఫ్రేజ్ అంటే మనం జెరండ్ అని డిస్కస్ చేసాము, ఇంగ్ ఫార్మ్స్ ఉన్నాయి. అదొకసారి టెక్స్ట్ బుక్లో చూసి ఉన్నాయా, అవి ఉంటే ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద స్కూల్ టెక్స్ట్, నథింగ్ టు వరీ. అందులో చూసి అందులో కనుక ఉంటే అది ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. ఫ్రేజెస్లో ఇంకా ఇన్ఫైనేటివ్ కూడా ఉంది కదా సార్, దాని ఇన్ఫినిటివ్ ఇవన్నీ జనరల్గా ఓకే, ఫైన్, దట్స్ ఫైన్. అయితే మనకు బేసికల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే కామన్ ఫ్రేజెసే వస్తుంది. ఓకే, అంత డీప్గా వెళ్ళినట్టు లేదు, మీనింగే అడుగుతున్నాడు. ఆ మీనింగ్ వెళ్ళే అవకాశం లేదంట, చెప్పలేము, కానీ బట్ మీనింగే అడుగుతున్నాడు కాబట్టి అందులో ఏమున్నా మన దాంట్లో సిలబస్లో అవే అడుగుతున్నాడు. అంత ఇండెప్త్ అంటే ఐడెంటిఫై దిస్ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అన్న లెవెల్కు వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ద ఫ్రేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ట్రిక్కీ. ఇంకా దాంట్లోకి వెళ్తే కష్టమే. ఎస్ ఆర్ నో? ఈవెన్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ ఫ్రేజెస్ ఆర్ మోర్ టిపికల్ దాన్ ఈడియమ్స్. చాలా మందికి ఈడియమ్స్ ఇబ్బంది అయితే ఫ్రేజెస్ ఇంకా ఇబ్బంది. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసినట్టు చాలా ఉన్నాయి అందులో. అట్లా చూస్తే జర కష్టమే. అడ్జెక్టివ్, అడ్వర్బ్ కూడా ఉన్నాయి. అవన్నీ అదే దాంట్లో కామన్ ఫ్రేజెస్లో వచ్చేస్తుంటుంది. దాన్ని అంతా క్లాసిఫై చేయలేదు దీంట్లో వరకు అయితే. హయ్యర్ లెవెల్లో ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. హయ్యర్ లెవెల్లో అంత డీప్గా వెళ్తాడు. ఇక్కడ వాటన్నిటి మీరు అన్నవి కూడా అడగవచ్చు, బట్ ఇన్ అ కామన్ వే, జస్ట్ ఇన్ ఎ మీనింగ్ వేనే. సార్ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ టేక్, యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. సో కీప్ అప్ అనేది ఒక ఫ్రేజ్ జనరల్గా అంటాం. సో నేను గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్ అని. సో ఈ కీప్ అప్ అనే మీనింగ్ ఏంటి అనుకుంటే, show the work to all and exhibit the work and put the work visibly and boast about it. Okay, actually ఇక్కడ అప్రోప్రియేట్ వర్బ్ ఇంకోటి ఆప్షన్ రావాలి. ఇక్కడ కీప్ అప్ అంటే బేసికల్లీ కంటిన్యూ. మనం అందులో ఆప్షన్ మిస్ అయింది అది. సో కంటిన్యూ అని మీనింగ్ వస్తుంది, బికాజ్ దీస్ ఆర్ ఇన్అప్రోప్రియేట్. ఇన్ కేస్ అట్లా అప్రోప్రియేట్ ఇవ్వలేదు అనుకోండి, మిస్ అయితే హీల్ గివ్ యూ నన్ ఆఫ్ దే బోన్ ఇస్తాడు. సో ఇక్కడ
ఈ 4 అప్రాప్రియేట్ కావట్లే. ఓకే, ఎందుకంటే షో ద వర్క్ టు ఆల్ చూపెట్టాలి వర్క్, రైట్. ఎగ్జిబిట్ అండ్ షో అన్న 2 సేమే, మళ్ళీ పుట్ ద వర్క్ విజిబుల్లీ అదే కూడా వాళ్ళు సేమే. బోస్ట్ అబౌట్ ఇట్ అంటే మరి ఇక్కడ మరి సార్ ఇది కావచ్చు అని డౌట్ రావచ్చు. బోస్టింగ్ అంటే ప్రైజింగ్ యువర్ సెల్ఫ్, అది కూడా కాదు. సో ఇట్ కీప్ అప్ హియర్ ఈస్ కంటిన్యూ వాట్ యూర్ డూయింగ్. అంటే జనరల్గా కొన్నిసార్లు అంటారు ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ హౌ ఇస్ ఇట్ అంటే యూఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్, కీప్ అప్, కంటిన్యూ డూయింగ్ ఇట్ అని. సో ఇక్కడ కీప్ అప్ అంటే కంటిన్యూ డూయింగ్ ఇట్, యూ నీడ్ నాట్ టేక్ బ్రేక్ అన్నారు. ఇంకోటి తీసుకుంటే లెట్ డౌన్ అనే ఫ్రేజ్, ఇది కూడా డే టు డే కమ్యూనికేషన్ కూడా పనికొస్తుంది, ఎగ్జామ్ పనికొస్తుంది. Do not ever try to let down people when you are in a good position. సో ఈ లెట్ డౌన్ అనే దానికి మీనింగ్ ఏంటి అని అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ అపాయింట్, డిసప్పాయింట్, ఎంకరేజ్, మోటివేట్. సో డు నాట్ ఎవర్ ట్రై టు అన్నాడు, నెగిటివ్ అంటే చెప్తున్నాడు, ఒక ఫ్రెండ్లీ వార్నింగ్ ఇస్తున్నాడు, అది చేయకు, డోంట్ లెట్ డౌన్ పీపుల్. వాళ్ళకి అది లేదు కదా అని కొందరు ఉంటారు, లేని వాళ్ళని అంటుంటారు, ఎట్లా వచ్చావు, బస్సులోనే వచ్చినావు, ఇంకా బస్సులోనే వస్తున్నావా, 10 ఏళ్ళ నుండి బస్సులో వస్తున్నావా అని చాలా అంటారు. యూ మే సే క్యాజువల్లీ విత్ అ ఫ్రెండ్, బట్ ఇట్ హర్ట్స్ వెరీ డీప్లీ. చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొన్నిసార్లు తెలియకుండా కూడా వీ హర్ట్ పీపుల్. సో లెట్ డౌన్ పీపుల్ అంటే ఇక్కడ అపాయింట్ విల్ నాట్ ఫిట్, ఎంకరేజ్, మోటివేట్. డు నాట్ ఎవర్ ట్రై టు ఎంకరేజ్ అని ఎవరు అన్నారు, డు నాట్ ఎవర్ ట్రై టు మోటివేట్ అని ఎవరు అన్నారు, రైట్. డు నాట్ ఎవర్ ట్రై టు అపాయింట్ పీపుల్ అని ఉన్నాడు. అపాయింట్మెంట్ ఏం అపాయింట్మెంట్ చెప్పలేదు కాబట్టి అది కూడా ఫిట్ కాదు ఇక్కడ కాంటెక్స్ట్. సో డిసప్పాయింట్ ఈజ్ అప్రాప్రియేట్. సో లెటింగ్ డౌన్ పీపుల్ అంటే డిసప్పాయింటింగ్. సో వీ బిన్ డిస్కసింగ్ పీపుల్ హావ్ బికమ్ మోర్ సెన్సిటివ్. ఎనీ ఆఫ్ యువర్ వర్డ్, ఈవెన్ సమ్టైమ్స్ జోక్ మే బికమ్ అ పాయిజన్. సామెత ఉంటుంది, సమ్వన్ స్వీట్ కెన్ బి అ పాయిజన్ టు సమ్వన్. అట్లా లెట్ డౌన్ ఇది it has a lot of meaning there, not only phrase and the examination point of view. Control, we say in communication skills, control your negative expressions, express only the positive. If you cannot say positive, just don't talk, maintain silence. ఇంకోటి తీసుకున్నట్టయితే she always holds back her emotions, especially in bad and bitter situations. So he holds back అంటే hold back ఫ్రేజ్కి మీనింగ్ ఏంటి, డస్ నాట్ నో హౌ టు హైడ్, తనకు ఆ ఎమోషన్స్ని ఎట్లా దాచిపెట్టుకోవాలో తెలియదా. టు కెనాట్ ఎక్స్ప్రెస్, చెప్పడం రాదా ఎక్స్ప్రెషన్. థర్డ్ ఎక్స్ప్రెస్, షీ ఆల్వేస్ ఎక్స్ప్రెసెస్ హర్ ఎమోషన్స్ ఎస్పెషల్లీ ఇన్ బ్యాడ్ అండ్ బిటర్ సిచ్యువేషన్స్. అంటే జనరల్గా చాలామంది అది ఫిట్ కాదు, ఎందుకంటే అది ప్రాక్టికల్ లైఫ్లో కష్టం. దెన్ హైడ్ ఉంది. సో డస్ నాట్ నో హౌ టు హైడ్, హైడ్ అనేది ఒకటి వస్తుంది ఇక్కడ. ఏంటి, షీ ఆల్వేస్ హైడ్స్ హర్ ఎమోషన్స్, హైడ్స్ రావాలి ఇక్కడ, హైడ్ వచ్చింది. సో హోల్డ్ బ్యాక్ అంటే హైడ్ ఆర్ హైడ్ అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్. సో షీ ఆల్వేస్ హోల్డ్స్ బ్యాక్ హర్ ఎమోషన్స్. కానీ సైకలాజికలీ స్పీకింగ్ ఏమంటారంటే వన్ షుడ్ నాట్ హోల్డ్ బ్యాక్ ఎమోషన్స్, ఎమోషన్స్ని చెప్పేయాలంటారు. నవడేస్ ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన హార్ట్ అటాక్, 46 years old మ్యాన్ గట్ హార్ట్ అటాక్. ఎవరెవరికి వస్తుంది, కొంత నిద్రలో వస్తుంది, పొద్దున్న లేచినప్పుడు వస్తుంది. అంటే దేర్ ఎమోషన్స్ ఆర్ నాట్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్, చెప్పట్లేదు, ఎవరు లేకనో ఏమో తెలీదు. అండ్ ఐ స్పోక్ టు దట్ పర్సన్స్ ఫ్రెండ్స్ ద అదర్ డే ఇన్ ది ఈవినింగ్, ది యూనివర్సిటీ. ఇష్యూస్ ఉన్నాయన్నారు, ఇష్యూస్ ఉంటే మరి ఏం చేశారు. సో వన్ షుడ్ నాట్ హోల్డ్ బ్యాక్ ఎమోషన్స్, ఫైండ్ అవుట్ సమ్ వన్ అండ్ జస్ట్ ఎక్స్ప్రెస్ ఇట్. Maybe they may not give you the solution, but you will at least will be relieved of it. At least you will be happy and relaxed that someone knows. అది లోపల ఉండకూడదు. So holding back is not right. So hold back is one. He has handed over the charge of the college to the new principal. So hand over is common, handing over. So give, unwilling to give, resigned, suspended. Give ఇక్కడ ఒక మీనింగ్ ఇచ్చాడు అందులో బుక్లో కూడా. హ్యాండింగ్ ఓవర్ సంథింగ్ అంటే కొద్దిగా సమ్ కైండ్ ఆఫ్ విత్ రిలక్టెన్స్, అంటే గివింగ్ సంథింగ్ విత్ రిలక్టెన్స్ అంటే ఇష్టం లేకుండా ఇవ్వడం అని కూడా ఒకటి ఇచ్చిండు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. వీ షుడ్ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్.
if you can continue, we will be happy if we can give up some unnecessary habits. ఈ గివ్ అప్ అనేది ఒక ఫ్రేజ్, ఇది మళ్ళీ మనకు పనికొస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పర్సనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సిచ్యువేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ కెన్ గివ్ అప్ సమ్ అన్నెసరీ. జనరల్గా అంటారు కదా కాశీకి వెళ్తే ఏదైనా వదిలి రావాలని, రైట్? అట్లా వీ షుడ్ ఐడెంటిఫై unnecessary habits in us. Give up. What is that give up here? Teach them to others, share with others, leave or transfer them to others. A, B, D will not fit if you can understand the meaning of it. So give up ఏంటి? Leave. వదిలేయడం. Unnecessary. ఈ మధ్యన GHMC కూడా ఒకటి స్టార్ట్ చేసింది, ఒక వాల్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది. వాట్ ఎవర్ యు ఆర్ నాట్ యూజింగ్ జస్ట్ లీవ్ ఇట్ దేర్ అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ జస్ట్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్ అని ఒక కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ అది కొద్దిగా. ఎందుకంటే అండ్ నిన్న ఇంకొక ఆర్టికల్ కూడా చదువుతున్నారు, ఇంట్లో వాడని వస్తువులు ఉంటే అది మంచిది కాదని కూడా. అది ఐ డోంట్ నో వెదర్ టు బిలీవ్ ఇట్. సో అట్లా గివ్ అప్ వాట్ ఎవర్, అట్లీస్ట్ ఫర్గెట్ అబౌట్ ఆర్టికల్స్ అండ్ థింగ్స్. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్, నెగటివ్ హ్యాబిట్స్, unnecessary habits. అవన్నీ అట్లీస్ట్ యూ విల్ ఫైండ్ పీస్. We usually dine out or eat out on Saturdays. We ended up bankrupt. ఇప్పుడు after GST many people are afraid of going to restaurants. మరి అంత అంటే డిఫికల్టీస్ ఉన్నాయో లేవో తెలియదు, చాలామంది దే బికమ్ ఓవర్ కాషియస్ అన్నిటిగా చాలా ఆలోచిస్తున్నారు. సో వీ యూజువలీ డైన్ అవుట్ అన్నా, ఈట్ అవుట్ అన్నా, గోయింగ్ టు రెస్టారెంట్ ఫర్ ఫుడ్. ఇది ఫ్రేజ్. డైన్ అంటే తెలుసు మనకు, ఈట్ అంటే తెలుసు. అయితే ఈ ఫ్రేజల్ వర్బ్స్కి ఇంకో పాయింట్ ఏంటంటే, వై షుడ్ ఐ లర్న్, వై ఆర్ ద టెస్టింగ్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ ద ఎగ్జామ్? దిస్ ఇస్ ద సెకండ్ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ వొకాబులరీ ఇన్ ఇంగ్లీష్, ఈడియమ్స్ తర్వాత. సో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కమ్యూనికేషన్లో ఫ్రేజెస్ వాడితే ఇట్ గివ్స్ అప్రాప్రియేట్ మీనింగ్, అప్రాప్రియేట్ డిగ్నిటీ. అది. సో డైన్ అవుట్, వి జనరలీ డైన్ అవుట్. ఈట్ అవుట్ కామన్, అది కూడా ఫ్రేజే. ఓకే. అండ్ ఇక్కడ ఇంకో ఫ్రేజ్ కూడా వాడాము, వీ ఎండెడ్ అప్ బ్యాంకరప్ట్. ఎండప్ కూడా ఫ్రేజే. వీ ఎండెడ్ అప్ బ్యాంకరప్ట్ అంటే ఆఫ్టర్ ఈటింగ్ అవుట్ లాట్ ఆఫ్ times and all, so his all money, saved money has been spent off. The dropouts have come down these days drastically after the government's initiative. ఇప్పుడు గవర్నమెంట్ చాలా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎస్పెషలీ దిస్ తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్డ్ ఆన్ స్కూల్స్, ఎస్పెషలీ గురుకుల నుండి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ నుండి స్ట్రిక్ట్ విజిలెన్స్ ఇస్ గోయింగ్ ఆన్. అండ్ ఐ స్పోక్ టు సమ్ టీచర్స్, అది బడిబాట అని ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈ టీచర్స్ పని ఉంది, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా వెళ్తారంట, వెళ్ళి ఫ్యామిలీస్కి వెళ్ళి పిల్లల్ని పంపించండి స్కూల్కి, జాయిన్ చేయండి అని వెళ్తున్నారంట. సో బికాస్ ఆఫ్ దాట్ మేబీ ద డ్రాప్ అవుట్స్ హ్యావ్ కమ్ డౌన్ దీస్ డేస్ డ్రాస్టిక్లీ. డ్రాప్ అవుట్ తక్కువైపోయినాయి, వస్తుంది, స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఇక్కడ రెండు ఫ్రేజెస్ ఉన్నాయి. డ్రాప్ అవుట్స్ అంటే మనం వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, పీపుల్ హూ ఆర్ అన్విల్లింగ్ టు గో టు స్కూల్స్ ఆర్ కాలేజెస్. కమ్ డౌన్, పడిపోయింది ఆ రేట్. ఓకే, కేమ్ అప్ అండ్ కమ్ డౌన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, a few people dress up to the occasion. ఓన్లీ డ్రెస్ గురించి ఇంటర్వ్యూ అప్పుడు మాట్లాడతాము, మళ్ళీ ఏదైనా ఫంక్షన్ ఉంటే మాట్లాడతాం. అదర్ సిచ్యువేషన్స్ వీ డోంట్. జనరల్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీ సే యువర్ డ్రెస్ ఆల్సో టాక్స్. డ్రెస్ అండ్ అడ్రస్ మ్యాటర్స్ అంటాం, రెండు ఇంపార్టెంటే. ఇట్ టెల్స్ వాట్ యు ఆర్. సో ఈ డ్రెస్అప్ అంటే ఏంటి అంటే, లుకింగ్ గాడియా, వేర్ డీసెంట్ క్లోదింగా, లేకపోతే మోడర్న్ లేదా ఫ్యాషనబుల్. డ్రెస్అప్ టు ద అకేషన్ అంటే, గాడీ అంటే అర్థం కొట్టు అంటే కొద్దిగా అది చూస్తే ఆక్వర్డ్గా ఉంటుంది అన్నమాట డ్రెస్, అది గాడీ. సో వేర్ డీసెంట్ క్లోతింగ్ ఈజ్ అప్రాప్రియేట్. డ్రెస్అప్ కొంతమందికి తెలుసు, సిచ్యువేషన్ ప్రకారంగా డ్రెస్ వేసుకోవడం.
సో ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఫ్రేజ్ టు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఫ్రేజెస్ గురించి చాలా విలువైన సమాచారాన్ని అందించారు. ఈరోజు ఇంగ్లీష్లో ఫ్రేజెస్ గురించి తెలుసుకున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ ప్రోగ్రామ్ ఒకవేళ మిస్ అయిన వాళ్ళు softnet.com వెబ్సైట్లో ఈ ప్రోగ్రామ్ చూడవచ్చు. నమస్కారం.